సాధారణ ఎన్నికలను తలపిస్తున్న సింగరేణి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 13 కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో ఉన్నాయి. 6 జిల్లాల్లో విస్తరించిన సింగరేణిలో మొత్తం 11 ఏరియాల్లో 84 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 వరకు కూడా ఈ పోలింగ్ జరగనుంది. సాయంత్రం 7 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇందుకోసం 11 కౌంటింగ్ సెంటర్స్ను ఏర్పాటు చేశారు. సుమారు 40,000 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ అలాగే సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ మధ్య రసవత్తర పోరు జరుగుతోంది. రైట్, 6 జిల్లాల్లో కూడా సింగరేణి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 7 వరకు కూడా కంటిన్యూ అవుతున్నట్టుగా చూస్తున్నాం. సో భూపాలపల్లి వద్ద మా కరెస్పాండెంట్ శ్రీధర్, అలాగే రామగుండం వద్ద నుంచి మా కరెస్పాండెంట్ రమణ సిద్ధంగా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి, సో ఏ రకంగా సాగుతోంది పోలింగ్? ముఖ్యంగా రాజకీయ పార్టీల అనుబంధ సంస్థలుగా కూడా ఉంటూ ఉంటాయి. ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది? పోటీ రసవత్తరంగా ఉంది అనేది వినబడుతోంది. వాట్ ఆర్ ద అప్డేట్స్? హరి, అంటే మొత్తంగా రామగుండంలో ఒక కోలాహలం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడ గోదావరికని కమ్యూనిటీ సెంటర్లో ఉన్నాం. ఇక్కడే కౌంటింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఇక్కడి నుంచే పోలింగ్ శాతంకు సంబంధించి పూర్తిగా అప్డేట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూడవచ్చు ఇక్కడ ఈ కౌంటింగ్ సెంటర్స్ సంబంధించి కూడా మనం చూడవచ్చు. సాయంత్రం 7 గంటల నుంచి కౌంటింగ్ జరగబోయే దానికి మొత్తం ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. రామగుండం పరిధిలోని RG1, RG2, RG3కి సంబంధించి మనం చూడవచ్చు ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తంగా 5 టేబుల్స్ పైన 50 కట్టలు కట్టి 12 రౌండ్స్లో ఇవి 1000 ఓట్ల చొప్పున లెక్కించనున్నారు. మొత్తంగా 12 రౌండ్లలో ఇది పూర్తి కానున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు అర్ధరాత్రి వరకు మనకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే మొత్తంగా రసవత్తరమైన పోరులో మొత్తంగా ఏఐటీయూసీ వర్సెస్ అదేవిధంగా ఐఎన్టీయూసీ అన్నట్టుగా సాగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు మన సింగరేణిలో రామగుండం కానీ మొత్తం సింగరేణి వ్యాప్తంగా 38% పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు వెల్లడిస్తున్నారు 10 గంటల వరకు. దీన్ని బట్టి చూస్తే కనుక చురుకుగా పోలింగ్ శాతం నమోదవుతున్నట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే షిఫ్ట్ల నుంచి వచ్చిన కార్మికులంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్ళిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి అంటే షిఫ్ట్స్ అయిపోతున్న సమయాలు అంటే మళ్ళీ 1 గంట వరకు మనకు ఈ పోలింగ్ శాతం ఇంకా మరింత పుంజుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటివరకు అయితే చూస్తే చురుకుగా కొనసాగుతున్నట్టుగా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హరి, ఓకే రమణ. శ్రీధర్, అక్కడేంటి పరిస్థితి? భూపాలపల్లి వద్ద నుంచి మా కరెస్పాండెంట్ శ్రీధర్ ఇస్తారు అప్డేట్. శ్రీధర్, చెప్పండి. హరి, సాధారణ ఎన్నికలను తీసిపోని విధంగా సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై దాదాపు 20-25% కార్మికులు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని చోట్ల దాదాపు భూపాలపల్లిలో 5,350 మంది ఓట్లు వినియోగించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటికే 25% అయింది. కాబట్టి మిగతా 9 చోట్ల 9 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ కూడా స్వల్ప ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా ఏఐటీయూస్, ఐఎన్టీయూస్ మధ్య ఘర్షణ వాతావరణం కూడా కనిపిస్తున్నది. అయితే మొత్తానికి ఓటు హక్కు దాదాపు 90% వరకు ఓటు హక్కు వినియోగించుకుంటారని అంచనా వేస్తున్నారు. ఈసారి మాత్రం సాధారణ ఎన్నికలు తీసిపోని విధంగా కూడా రాజకీయ నాయకులు కూడా ప్రచారం చేశారు, రాజకీయ పార్టీలు కూడా ప్రచారం చేశారు. అయితే 2 సంఘాల మధ్య మాత్రమే గట్టి పోటున్నట్టు కనిపిస్తున్నారు. చెప్పండి, మీరు ఏ సంఘం తరఫున మీ మేనిఫెస్టో? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీ తరఫున మా మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా సింగరేణి కార్మికులు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 7 ఏళ్ల తర్వాత ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని మరి కార్మికులకి గత ప్రభుత్వాల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, మరి వాళ్ళ కార్మికులు కోరుకుంటున్న 6 గ్యారెంటీలను పూర్తి స్థాయిలో, దాంట్లో కార్మికుడు రిటైర్ అయితే 250 గజాల ఇంటి స్థలం పూర్తి స్థాయిలో ఉండాలని, మరియు 20 లక్షల ఇంటి రుణం ఇవ్వాలని, అది కాకుండా పూర్తి స్థాయిలో ఆదాయ పన్ను రద్దు చేయాలని, మరి దాంతోపాటు ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ తీసుకురావాలని, కార్మికుల కుటుంబాలకు పిల్లలకి ఉద్యోగాలు కల్పించాలని, మరి భూగర్భ గనులను తవ్వాలని, మరి ఇవే కాకుండా ఈ ప్రాంతంలో CSR DMT నిధులు ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టాలని, కార్మికులు అనేక సంఘాలు మరి వాళ్ళ అన్ని సంఘాలు ఉన్నా కూడా వీటిని పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేసి కార్మికులకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రాష్ట్రంలో అధికారంలో ఉందని, మరి రేపు కూడా జాతీయ స్థాయిలో అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ హామీలు అన్నీ నెరవేరుస్తుందని ఒక సంకల్పంతో వాళ్ళ కార్మికులు మరి వారి యొక్క సంఘాల్లో, గుర్తింపు ఉన్న సంఘాల్లో ఎన్నికల్లో ఓటు వాడుకోవడం జరుగుతూ ఉంది. మరి అనేక దఫాలుగా పనిచేసిన నాయకులు కూడా హామీలు ఇచ్చారు, కానీ ఇప్పటివరకు జాతీయ స్థాయిలో
మరి ఎటువంటి న్యాయం జరగలేదు కాబట్టి గత 10 సంవత్సరాలు మోసపోయిన కార్మికులు ఈసారి ఖచ్చితంగా వారి యొక్క ఓటును వాడుకోవాలని, ముఖ్యంగా యువకులు ఈ ప్రాంతంలో మెడికల్ దందా పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసిన గత ప్రభుత్వాలు వాటిని అరికట్టాలని పూర్తి స్థాయిలో మరి ఈ ఎన్నికల్లో వారి ఓటును వాడుకుంటా ఉన్నారు. ఇది మొత్తానికి స్వల్ప ఉద్రిక్త నడు మాత్రం ఏఐటీసీ ఐఎన్టీసీ మధ్య తాజా గొడవలు కూడా జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. హరి, మొత్తానికి సాధారణ ఎన్నికలు తీసుకోని విధంగా సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. హరి, ఓకే శ్రీధర్, మంచిర్యాల వెళ్దాం. మా కరెస్పాండెంట్ విఘ్నేష్ ఉన్నారు అక్కడ. విఘ్నేష్. అరే ఇప్పటివరకు మంచిర్యాల ఏదైతే జిల్లా వరకు చూసుకుంటే కనుక సింగరేణి ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 40% పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటల వరకు అయితే 28% నమోదు కాగా ఇప్పుడు చూసుకుంటే కనుక 40 వరకు కొనసాగుతుంది. అంటే ఫస్ట్ షిఫ్ట్ 7 గంటల సమయంలో పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా వచ్చి పోలింగ్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత మళ్ళీ 2 గంటల సమయంలో సెకండ్ షిఫ్ట్ ఉంది కాబట్టి మిగతా కార్మికులంతా కూడా సెకండ్ షిఫ్ట్ కు హాజరయ్యే ముందు ఓటు హక్కు వినియోగించుకొని డ్యూటీలకు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక 2 ప్రధాన యూనియన్ల మధ్య పోరు కొనసాగుతుంది. ఏఐటీయూస్ కావచ్చు, ఐఎన్టీయూస్ కావచ్చు, 2 ప్రధాన యూనియన్ల మధ్య పోరు కొనసాగుతుంది. 11 డివిజన్లలో కొనసాగుతున్న ఎన్నికలకు సంబంధించి 13 యూనియన్లు ప్రస్తుతానికైతే బరిలో ఉన్నాయి. మనం చూసుకోవచ్చు ఇక్కడ శ్రీరాంపూర్ కు సంబంధించిన గని వద్ద 3 కావచ్చు, అలాగే 7A 3 గన్ల వద్ద కూడా కోలాహలం కనిపిస్తుంది. వివిధ యూనియన్లకు సంబంధించి ఇటు లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఐఐటీసీ ఐఎన్టీసీ కూడా 2 యూనియన్లకు సంబంధించి ప్రచారం కొనసాగిస్తున్నారు. ఏదైతే కార్మికులు వెళ్తున్నారో లోపలికి పోలింగ్ కేంద్రాలకు వాళ్ళకందరూ కూడా చెప్తున్నారు, ప్రచారం నిర్వహిస్తున్నారు. యూనియన్ నాయకులు కూడా ఇప్పటివరకు సీతారామ వచ్చి వెళ్లారు, జనక్ ప్రసాద్ వచ్చి వెళ్లారు. దీంతో పాటు ఇక్కడ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా ఇక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షించి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ప్రధానంగా 2 యూనియన్ల మధ్య కొనసాగుతున్న పోరుకు సంబంధించి ఈసారి పరిస్థితులు ఎట్లా ఉన్నాయనేది ఇంకా చూడాల్సి ఉంటుంది. 5 గంటల వరకు కొనసాగనుంది పోలింగ్. మళ్ళీ సాయంత్రం 7 నుంచి కౌంటింగ్ జరిపేందుకు కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. హరి, ఓకే విఘ్నేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. కొత్తగూడెం వెళ్దాం. కొత్తగూడెం దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ మహేందర్ సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ ఇవ్వడానికి. మహేందర్, చెప్పండి, ఏ రకంగా సాగుతుంది పోలింగ్? ఎంత శాతం మేరకు నమోదైంది ప్రస్తుతానికి? హరి, సింగరేణి ఎన్నికల పోలింగ్ ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు 28% పోలింగ్ నమోదైంది. ఉదయం కొంత మందకోటిగా సాగిన పోలింగ్ ప్రస్తుతం మాత్రం కొంత స్పీడ్ అందుకుందని చెప్పుకోవాలి. మనం ప్రస్తుతం చూడొచ్చు కొత్తగూడెంలోని హెడ్ క్వార్టర్లోనూ ఇక్కడ పోలింగ్ కేంద్రాల్లో కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా వారు వచ్చి కూడా బారులు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి లోపల కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. కొత్తగూడెం కార్పొరేట్ సంబంధించి ఇక్కడ పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటివరకు 202 ఓట్లు సంబంధించి పోలయ్యాయి. కొత్తగూడెం ఏరియాకి సంబంధించానికి వస్తే 650 ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా ఇల్లందు సంబంధించి ఇది కూడా కీలకమైన ఏరియా అని చెప్పుకోవాలి. ఇక్కడ 218 ఓట్లు పోలయ్యని చెప్పుకోవాలి. మణుగూరుకు సంబంధించి 617 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఇప్పటివరకు 10,827 ఓట్లు సంబంధించి పోలింగ్ అయ్యి 28% పోలింగ్ నమోదైంది. అయితే 2 గంటల సమయంలో ఇంక ఇది పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే షిఫ్ట్ల వైజ్గా కార్మికులు ABC 3 షిఫ్ట్ల వారీగా కూడా విధులు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఏ షిఫ్ట్లు సంబంధించి వారు విధులు పూర్తయిన తర్వాత అక్కడికి వచ్చి మళ్ళీ ఓటు హక్కును సంబంధించి వినియోగించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత B షిఫ్ట్ సంబంధించి వెళ్ళేవారు కూడా ముందుగా ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత కూడా B షిఫ్ట్ వారు కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటారు. మొత్తం 5 గంటల వరకు కూడా పోలింగ్ సంబంధించిన సమయం ఉన్న నేపథ్యంలో 5 గంటల వరకు కూడా కార్మికులు కూడా వారి ఓటు హక్కును సంబంధించి వినియోగించుకున్నారు. 2012 నుంచి కూడా ఈ సింగరేణి ఎన్నికలు అనేవి కొంత అన్ని పార్టీలకు కొంత ప్రతిష్టాత్మకంగా మారాయని చెప్పుకోవాలి. సింగరేణి సంస్థ విస్తరించిన మొత్తం 11 ఏరియాలో 11 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఈ సింగరేణి ఎన్నికలు అనేవి అత్యంత కీలకంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ప్రస్తుతం ఇటీవల జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 11 ఏరియాల్లో కూడా 11 మంది ఎమ్మెల్యేలు, ఇందులో 10 మంది కూడా కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలే గెలవడం జరిగింది. ఒక కొత్తగూడెం సంబంధించి కూడా కాంగ్రెస్ సిపిఐ అనుబంధంగా ఉన్న సిపిఐ అభ్యర్థి కొనినేని సాంబశివరావు గెలవడం జరిగింది. అంటే సింగరేణి ఏరియా, సింగరేణి బెల్ట్ మొత్తం ఈసారి కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవాలి. ఇక్కడ పట్టు నిలుపుకున్న నేపథ్యంలో ఈసారి ఈ గుర్తింపు సంఘ ఎన్నికల్లో కూడా ఐఎన్టీయూసీ గెలుస్తుందన్న ఒక ధీమా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు మిగతా ఏఐటీయూసీ
ఏఐటీయూసీ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఐఎన్టీయూసీకి ధీటుగా కూడా వారు కూడా హామీలు ఇచ్చిన నేపథ్యంలో వారు కూడా గెలుపుపై కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాలపరిమితి సంబంధించి మన కాలపరిమితి విషయంకి వస్తే 2 ఏళ్ల కాలపరిమితి ఉంటుందా లేకుంటే 4 ఏళ్లకు సంబంధించి పొడిగిస్తారన్నది ఒక సస్పెన్స్ సంబంధించి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రిటర్నింగ్ అధికారి 2 ఏళ్ల కాలపరిమితికి మాత్రమే నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఇంకా దీనికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంటుంది. మొత్తానికి మాత్రం సింగరేణి ఎన్నికల సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు 28% పోలింగ్ నమోదైంది. హరి ఓకే మహేందర్.